ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్ వచ్చేస్తుంది కదా. సో నవంబర్ లోపే మనమైతే 400K క్రాస్ అవ్వాలి. సో మీ వల్ల అవుతుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి ఎవరు ఎంతమందికి షేర్ చేశారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా. సో ఒక్క మనిషి ఒక్కరు షేర్ చేసినా చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, MP40కి ఏ అటాచ్మెంట్స్ పెడితే గన్ అనేది రీకాయిల్ అవ్వదు, ఏ అటాచ్మెంట్స్ పెడితే డ్రాగ్ అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నేనైతే మంచిగా మీకు ఏ అటాచ్మెంట్ అటాలో చెప్తాను. సో ముందుగా వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉన్న అటాచ్మెంట్స్ అన్ని పెట్టేశాను, అంటే అన్ని లెవెల్ 3 పెట్టాను అనమాట. సో కానీ మీరు అందులో మ్యాగజైన్ మాత్రం తీసేస్తారు. మ్యాగజైన్ మాత్రం డబుల్ మ్యాగజైన్ పెట్టుకోండి. ఎందుకంటే MP40 మీరు ఫైర్ చేస్తున్నప్పుడు, సో నార్మల్ గా రీలోడ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించదు, ఫైర్ చేస్తున్నప్పుడు 32 బుల్లెట్స్ అయిపోయిన తర్వాత చాలా స్పీడ్ గా రీలోడ్ అవుతుంది అనమాట. సో చాలా ఫాస్ట్ గా ఉంటుంది రీలోడ్ అనేది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రీలోడ్ అయిపోతుంది. సో అందుకే మీరు మ్యాగజైన్ ఉన్నట్లయితే డబుల్ మ్యాగజైన్ మాత్రం పెట్టుకోండి. లెవెల్ 3 మ్యాగజైన్ కన్నా డబుల్ మ్యాగజైన్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీరు నెక్స్ట్ ఇంకా ఇందులో కన్ఫ్యూజ్ అవుతారంటే, సో లెవెల్ 3 4 గ్రిప్ పెట్టుకోవాలా బైపాడ్ పెట్టుకోవాలని. సో బైపాడ్ కన్నా లెవెల్ 3 4 గ్రిప్ చాలా మంచిది అనమాట. ఒకవేళ మీ దగ్గర లెవెల్ 3 4 గ్రిప్ లేకపోతే బైపాడ్ పెట్టుకోండి. సో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టుకున్నారు. మీకు క్లారిటీగా చెప్పాలంటే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు లెవెల్ 3 4 గ్రిప్ కి ఇవ్వండి. సో తర్వాత బైపాడ్ కి ఇవ్వండి, తర్వాత లెవెల్ 2 4 గ్రిప్, ఆ తర్వాత లెవెల్ 1, ఓకేనా. ఫస్ట్ లెవెల్ 3 తర్వాత బైపాడ్, ఓకేనా. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది, లెవెల్ 3 అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎనిమీకి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటే MP40 పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. సో దీనైతే మీరు మీటర్ త్రే పెట్టి ఏం కొడాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీకు నార్మల్ గా చెప్తున్నాను, మీరు అంచనా బట్టి కూడా కొట్టచ్చు ఎనిమిని. సో చూడండి, అక్కడ ఎనిమి ఉన్నాడు కదా. సో మనకైతే ఒక 10 మీటర్స్ దూరంలో ఉన్నాడు అనమాట. సో 10 మీటర్స్ నుంచి అయితే పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయింది, ప్యూర్ గా హెడ్ షాట్ అనేది పడిపోయింది. సో హెడ్ షాట్ ట్రిక్ ఏం చెప్పట్లేదు మీకు, హెడ్ షాట్ కూడా లాస్ట్ లో చెప్తాను. సో ఆల్రెడీ మీకు చెప్పానండి. సో కానీ మీకు లాస్ట్ లో కూడా చెప్తాను ఒకసారి. సో మీరైతే ఒక 10 మీటర్స్ లో ఉన్నట్లయితే పర్ఫెక్ట్ గా పడుతుంది. కానీ సో నార్మల్గా డిస్టెన్స్ చెప్తున్నాను, మీకేం పెద్ద టిప్ ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో ఒక 10 మీటర్స్లో ఉంటే పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఓకే. సో అర్థమైపోయింది కదా. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టిప్ చూద్దాం. సో ఎనిమి యొక్క డిస్టెన్స్ బట్టి MP40ని ఫైర్ చేసే స్టైల్ అనేది మీరు మారుస్తూ ఉండాలన్నమాట. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, MP40 కొద్దిగా ఒకవేళ లాంగ్ రేంజ్లో ఉన్నట్లయితే సో చాలా మంది ఇలాగా యాక్యురసీ మైనస్ చేసుకుంటారు, అంటే రీకాయిల్ చేసుకుంటారు. సో చూడండి, రీకాయిల్ అయిపోతుంది, చాలా బుల్లెట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి, ఎనిమికి అనేది తగలట్లేదు. సో ఎంత టైం ఉండదు, ఎనిమి మిమ్మల్ని సింపుల్గా ఫినిష్ చేసేస్తారు ఆ టైంలో. సో అందుకే మీరు రైట్ సైడ్లో జాయ్స్టిక్ మూవ్ చేస్తా ఇలాగ వస్తారనమాట. సో ఫైరింగ్ అనేది ఇలా చేస్తారు. సో ముందుగా మీరు ఆ జాయ్స్టిక్ని మూవ్ చేయడం అనేది ఆపేయండి. సో తిన్నగా నిలబడి కొట్టండి, లేకపోతే కవర్ తీసుకుంటా కొట్టండి, ఓకేనా. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎనిమి వచ్చాడంటే చాలు ఒక జంప్ వేసుకొని ఎనిమిని చంపేయడానికి చూస్తారు. సో కవర్ ఫైరింగ్ ని మర్చిపోతారనమాట. సో చూడండి, నేను ఎలా కవర్ అనేది తీసుకొని ఫైర్ చేస్తున్నాను. సో కవర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత ఫాస్ట్ గా మీరు కవర్ తీసుకోవడం వల్ల ఎనిమికి ఎయిమ్ అనేది దొరకదు అనమాట. సో ఇలా మీరు కవర్ తీసుకుంటా కొట్టాలి, ఓకేనా. సో ఎనిమి స్ట్రైట్ గా వచ్చినట్లయితే అలా మ్యాగజైన్ దించేయండి, ఓకేనా. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో జంప్ చేయడం ఆపేసి సో కవర్ తీసుకుంటా కొట్టడం అనేది స్టార్ట్ చేయండి, ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు చాలా జరిగే ఉంటాయి. మీరు MP40 పట్టుకొని పైన వెయిట్ చేస్తారు ఎనిమి కోసం. ఒకవేళ ఎనిమి వచ్చినట్లయితే సో ఇలా ఫైట్ చేసి ఎనిమిని చంపేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అనేది మారిపోయింది, ఎనిమి జలక్కిస్తారనమాట, వచ్చినట్టుగా వచ్చి కవర్లోకి వెళ్ళిపోతాడు. కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎనిమిని ఇలా జంప్ చేసి కొట్టేలోపు ఎనిమి మీకు షాట్ అనేది వేస్తాడనమాట. సో అందుకే మీరు కవర్ తీసుకుంటా ఎనిమిని డిఫీట్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు జంప్ చేసి కొట్టే మాత్రం మీరు అయిపోతారనమాట. సో కవర్ తీసుకుంటా కొట్టండి. సో ఎనిమి పైకి ఒకవేళ వచ్చినట్లయితే మీరు మ్యాగజైన్ దించేయండి, ఏదో ఒకటి హెడ్ షాట్ తగిలేస్తుంది. ఒకవేళ ఇద్దరు ఉన్నట్లయితే ఒకటి పైకి వస్తాడు, ఒకటి కింద ఉంటండి. సో కింద ఉన్నట్లయితే మీరు జంప్ చేస్తే మాత్రం పైన డౌన్ అయినా కింద ఉన్న మాత్రం మిమ్మల్ని ఫినిష్ చేసేస్తారు. సో మైండ్ లో పెట్టుకోండి, కవర్ ఫైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, పైన కిందనున్నా. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో మీరు జంపింగ్ అనేది చేస్తారు ఎనిమి చేతిలో MP40 ఉన్నప్పుడు. సో మీరు ఒకవేళ జంప్ చేస్తే ఆటోమేటిక్ గా సో మన ఛానల్ కనుక మీరు డైలీ ఫాలో అవ్వండి, సో మీరు జంప్ చేసి కిందకి డౌన్ అవుతున్నప్పుడు రీసెంట్ గానే పెట్టారు. సో ఇప్పుడైతే మీకు MP40 తో హెడ్ షాట్ ఎలా కొట్టాలో డౌన్ అయినప్పుడు ఎలా పడిందో హెడ్ షాట్ అనేది. సో మీ ఒకసారి మీరే కావాలని ఎనిమి వాళ్ళని ఆ వీడియో చూడండి, ఓకే. అందుకే జంపింగ్ అనేది తగ్గించుకొని చెప్పేస్తాను. సో సింపుల్ గా అట్లనే పడిపోతాయి ఉండాలన్నమాట. జంప్ చేస్తే పర్ఫెక్ట్ గా ట్రాక్ చేయాలి, చేయకుండా పర్ఫెక్ట్ గా అంటే ఏం లేదు, అంటే కొద్ది స్ట్రెంత్ తో ట్రాక్ చేస్తారు. అంటే సడన్ గా ట్రాక్ చేసినట్లయితే పర్ఫెక్ట్ గా హెడ్ అనేది తగులుతుంది. సో ఇక్కడ నేను సడన్ గా ట్రాక్ చేయలేదు. సో ఇది చూడండి, నేను సడన్ గా ట్రాక్ చేయడం వల్ల పర్ఫెక్ట్ గా రెడ్ కలర్ లో పడ్డాయి, ఓకేనా.
సో లాస్ట్ టిప్ అనమాట. సో ఇది మీరైతే క్లాస్ కాయిన్లోనే యూజ్ చేస్తారు. సో ఇది చెప్పక్కర్లేదు, మ్యాక్సిమం తెలుస్తుంది అందరికి. సో ఫుల్ స్ప్రే అనమాట, అంటే 32 యామోని ఎనిమీలోకి దించేయడం. సో సపోజ్కి చూడండి, ఇక్కడ ఎనిమీ ఉన్నాడు అనమాట. సో ఎనిమీ షార్ట్ రేంజ్లో ఉన్నట్లయితే ఆ యామోని మొత్తం దించేయండి, 32 యామోని స్ప్రే కొట్టేయండి. సో ఫుల్గా కొట్టినట్లయితే ఎనిమీకి తోటలు అనేది దిగిపోతాయి అనమాట, గుండెల్లోకి తోటాలు గుచ్చుకుంటా పోతాయి అనమాట. సో చూడండి, లోపల ఎనిమీస్ ఉన్నారు. సో నేను కొడుతున్నాను. సో సింపుల్గా ఎనిమీస్ అయితే డిఫీట్ అయిపోతారు. మీరు అలా నాన్ స్టాప్గా ఫైరింగ్ చేయాలన్నమాట. సో మ్యాక్సిమం మీకు మ్యాగ్జిన్ ఎక్కువ ఉంటుంది కదా. సో లైక్ అంటే ఒకటి ఉంటుంది కదా, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ మ్యాగ్జిన్ MP40. సో ఆ MP40 వాడండి, మ్యాచ్ అనుకుంటా. సో ఆ MP40 వాడండి, ఎందుకంటే మ్యాగ్జిన్ సో మీరు మ్యాగ్జిన్ ఫుల్గా దించచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా దించేస్తారనమాట, ఫుల్గా స్ప్రే కొట్టేస్తారు. సో అలా కవర్ తీసుకోవాలి, మీరు అప్పటికప్పుడు కవర్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. సో చూడండి, నేను ఇక్కడ గ్లోవల్ వెనక్కి వచ్చేసాను, ఇలా కొట్టేశాను, అంతేనమాట. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.